మేనేజర్ అలా లేక కాబోయే మరి యూనిట్ మేనేజర్ శేఖర్ గారు ప్రవీణ్ సాయంకాల శుభాకాంక్షలు తెలుపుతూ వాస్తవానికి ఏం మాట్లాడాలో నాకే తెలుస్తుంది. ఎందుకంటే మాకు రైట్ హ్యాండ్ అప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు ఫోన్ చేసినా కస్టమర్ దగ్గర కూర్చొని ఇది ఎట్లా చెప్పు సార్ అంటే అప్పుడప్పుడే వివరించి కస్టమర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ ఇచ్చి మాట్లాడి కస్టమర్ యొక్క డౌట్స్ నా డౌట్స్ క్లియర్ చేసి ఎన్నోసార్లు నన్ను వెంటుండి నడిపించాను. మేము వయసులో పెద్దొచ్చు కానీ వాస్తవానికి చిన్న వయసు. 2021లో కూడా మొదటిసారి మేము పరిచయం అయ్యాను. పక్కన కోదిపాకలోనే ఎన్నడూ పరిచయం లేదు. ఇప్పటి కూడా నాకు కళలు తిరుగుతున్నాయి. ఏ రోజు అట్లా తిరిగినోటి ఈరోజు మళ్ళీ దూరం అయ్యి కదా, మొక్క ఎక్కువ అయ్యి కదా అని. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఇటువంటి వ్యక్తులు ఎంటుంటేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సరే, ఉన్నత స్థానాలు పోతున్నాడు కాబట్టి అందరూ కూడా సంతోషించాము. మరి ఈరోజు వాస్తవానికి నన్ను ముందుండి నడిపించి బిజినెస్ ఈ విధంగా తిరగాలి, కస్టమర్కి ఈ విధంగా పిలవలేదు మెలకువలన్నీ చెప్పింది కూడా సతీష్ చెప్పి ఈరోజు ఒక పూర్తి స్థాయిలో కొంత ఎల్ఎంగా తీర్చిదిద్దేవాను. అందుకు ఆయనకు నేను సదా ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవానికి ఈ రంగం గురించి నాకు పూర్తి జీరో నాలెడ్జ్. ఆ జీరో నాలెడ్జ్ నుంచి ఈరోజు ఈ విధంగా ఇటువంటి ఈ రంగంలో కూడా ఇట్లా సంపాదించుకోవచ్చు సార్, మీరు ఇట్లుంటుందని చెప్పి సంపద సృష్టి చూపించిండు మాకు. అయితే వాస్తవానికి అంతవరకు తెలియదు నాకు. ఎల్ఎంలు ఉంటుంది దీంట్లో కూడా. ఎల్ఐసి ఒకటి తెలుసు మాకు, ఎస్బీఐలో కూడా ఉంటుందని తెలియదు. ఓన్లీ లోన్లు తీసుకుంటే ఎస్బీఐలో కూడా చేస్తారని తెలుసు తప్ప ఇట్లా ఈ విధంగా ఏజెంట్ల సిస్టమ్ పెట్టి ఒక ఆఫీస్లో పెట్టి చేయడం అని తెలియదు. నేను వచ్చినాకనే దాని గురించి తెలుసుకొని ఓహో ఇట్లుంటుందా, ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పి తెలిసిన తర్వాత నేను దీంట్లో పూర్తి స్థాయిలో వెళ్ళిపోవాలని నా బిజినెస్ సార్ ఉన్నా లేకుండా కూడా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడన్నా డౌట్ వస్తే నేను ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక కస్టమర్ కోసం అడిగిన చెప్పిండు ఆయన. ఏంటంటే దీని గురించి టర్పాలజీ గురించి కొంచెం డౌట్ చెప్పి అడిగాను. కొన్ని అడిగితే చెప్పాను. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మా వెనకాల అండదండ ఉండి ఈరోజు వెళ్ళిపోతున్నట్టే చాలా బాధాకరమే మాకు. ఈ బాధతో పాటు మళ్ళీ సంతోషకర విషయం ఎందుకంటే ఆయన ఈరోజు మేనేజర్ గారి నుంచి ఉన్నత స్థాయి, ఇప్పుడు సార్ గారు మేనేజర్ నుంచి డిఎస్ఎం ఎట్లా అయిపోయారు, సార్ కూడా ఎట్లా ఉన్నత స్థాయి ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.